Hi, greetings to you in the name of Jesus. మీ అందరికీ తెలుసు, ఈరోజు పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ మన వన్ ఆఫ్ ద పాస్టర్స్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినట్టు న్యూస్ మనం విన్నాము. ఇట్ ఈస్ ట్రూ దట్ హీ ఈజ్ నో మోర్ విత్ అస్. ఇది ఎంత బాధాకరమో మనందరికీ, వీ కెన్ లిటరలీ ఫీల్ ఇట్. బట్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎనీబడి హూ ఈస్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఎవరికైతే ఆయన మీద కొంచెం గౌరవం ఉన్నా, ఇతర హిందూ సోదరులనైనా, ఇతరుల వాళ్ళ ఎవరైనా కూడా దీని వెనుక ఎవరున్నప్పటికీ వాళ్ళని మనము ప్రేమతోనే చూద్దాం. వాళ్ళని మనము దేవుని ప్రేమతోనే వాళ్ళని కప్పుదాం. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్, వెరీ టఫ్ టు లూజ్ సమ్వన్ హూ ఇస్ సో బిలవ్డ్. కానీ అయినప్పటికీ ఎవరు కూడా రాంగ్గా రియాక్ట్ అవ్వకండి. ఎవరు కూడా తప్పు డిసిషన్స్ మీరు తీసుకోకండి. ఎవరు కూడా డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కోల్పోకండి, మీ టెంపర్ కోల్పోకండి, మీ కోపాన్ని కోల్పోకండి, సాతానికి చోటు ఇవ్వకండి. లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. ఎవరు చేశారో, ఎలా చేశారో, ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో మన ఎవ్వరికీ ఏ విషయాలు ఇంకా కరెక్ట్గా తెలీదు. ఇట్ ఈస్ ఆల్ అజంప్షన్స్. సో నిజం బయటకు వచ్చేంత వరకు ఎవరు కూడా తన కోపాన్ని కోల్పోకండి, మీ పేషెన్స్ని కోల్పోకండి. జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సోల్ దట్ హ్యాస్ బీన్ అరౌండ్ అస్, విత్ అస్. ఆయన నేర్పిన పాఠాలు, ఆయనను చూపించిన మార్గము, ఆయన చూపించిన మార్గదర్శకత్వము మనకి క్రీస్తులో ఇంకా ఎదిగింప చేయాలి. ఆయన వంటి వారు ఇంకా ఎందరో మన మధ్యలోంచి పుట్టుకురావాలి. ఆయన వంటి వారు ధైర్యంగా దేవుని కోసం నిలబడేవారు అనేక మంది పుట్టుకురావాలి. సో ఆ చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని మీరు సాతానిచ్చే థాట్స్కి మీరు లొంగిపోకండి. మనకి నిజమైతే తెలియాలి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు. నిజాన్నైతే మనందరం తెలుసుకునే హక్కు మనకుంది. సో విల్ ఫైట్ ఫర్ దాట్. మనందరం కూడా నిజం తెలుసుకునే వరకు కొట్లాడదాం, ప్రయత్నిస్తాం, అందరినీ నిలదీస్తాం. కానీ దేవుని ప్రేమతోనే చేద్దాం. ఏది చేసినా దేవుని ప్రేమతో చేద్దాం. ఆయన కృపలో అందరినీ క్షమిస్తాం. మనము ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము క్షమించగలిగినప్పుడే నిజమైన క్రీస్తు శిష్యులంగా మనం ఇతరులు మనల్ని చూడగలుగుతారు. ఇతరులు క్రీస్తు ప్రేమను మన ద్వారా అనుభవించగలుగుతారు. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఒకవేళ మీ అందరికీ నేను చెప్పింది తప్పుగా కూడా అనిపించవచ్చు. అది ఈడేంద్రాపై మేము బాధలో ఉంటే గమ్మునుండమంటుండు, ప్రేమ చూపిమంటుండు. బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. Because we are all followers of Christ, we have to show His love towards everybody, irrespective of what religion they are, irrespective of who they are. All we have to do is show love and let the love speak. Let God's love speak and change their hearts. God bless you all. Let's all pray for the comfort of the family.